నమస్తే. వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనతో ఉన్నారు సురేష్ బాబు గారు. వారి గత జీవితంలో జరిగినటువంటి అనుభవాలు, ప్రస్తుత జీవితంలో జరుగుతున్నటువంటి విధానాల గురించి, ఆయన భవిష్యత్తు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఆయన విధి విధానాలు ఏమిటి అనే దాని గురించి వారిని అడిగి వారి జీవిత విషయాలు ఏమిటో మనం అడిగి తెలుసుకుందాం. అందరికి వందనాలు. అందరూ సుఖ సంతోషంతో ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం పెయింటర్గా కొనసాగిస్తున్నారంట కదా, ఆ పెయింటర్ పనిలో మీకు ఎంత లాభం వస్తుంది, రోజుకి ఎంతమంది కూలీలని మీరు తీసుకెళ్తారు, ఏ బళ్ళకి మీరు పెయింటింగ్ వేస్తారు, ఆటోలకు కావచ్చు, బైకులకు కావచ్చు, లారీలకు కావచ్చు, అసలు మీరు చేసే వర్క్ ఎలా ఉంటుంది? మేము చిన్నతనం నుంచి మా అన్నదమ్ములు అందరం పెయింట్ పని చేసేది. నేను కూడా చదువు మానిన తర్వాత నన్ను కూడా మా అన్న వాళ్ళు పనికి తీసుకుపోయారు. ఆడ పని నేర్చుకున్నాము. చిన్నతనం నుంచి కూడా మేము బాగా కష్టపడ్డాము పెయింట్ పనిలో. బాగా లారీలు, అప్పుడు లైలాండ్లు, తర్వాత ఎల్పీలు, ర్యాకెట్లు, ఎస్లు ఆ బండ్లు ఉండేటివి. ఆ బళ్ళలో బాగా కష్టాలు పడ్డాము. మేము బాగా నేర్చుకుని మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, పని నేర్పించేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది. మేము బాగా కష్టపడిన పని చేసాము. అన్నదమ్ములు అంటే ఎంతమంది ఉండేవాళ్ళు మీ కుటుంబంలో? మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉండేవారు? వాళ్ళు ఎక్కడెక్కడ నివసించేవారు? ఇక్కడి నుంచి పని నేర్చుకోవడం మొదలైంది. మీరు నేర్చేటప్పుడు ఆటో నగర్లోనే పనిచేసేవాళ్ళ, లేకపోతే ఇళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళ? మా అమ్మ మా నాయన కైలాస్ జోసఫ్, రాణెమ్మ, ఆత్మూరు బస్ స్టాండ్లో మేస్త్రి మా నాయన. వారికి 6 మంది సంతానము. వాళ్ళలో జయరాజు గారు, ఫ్రాన్సిస్ గారు, మద్రాస్ గారు, తర్వాత 2 ముకుందమ్మ, రోజమ్మ, లాస్ట్ నేను. బాబు, నా పేరు సురేష్ బాబు. నన్ను మా అన్నదమ్ములు, మా అమ్మ మా నాయన 10 వరకు చదివించారు. ఆ తర్వాత నేను ఫెయిల్ అయిపోయాను. తర్వాత పెయింట్ పనికి మా అన్నలు తీసుకుని వెళ్ళిపోయారు. అదే కొనసాగిస్తూ వచ్చాను. సంపాదించుకున్నాము, కష్టపడ్డాము. ఆ తర్వాత ఉన్నాక మేము కొద్దిగా నేను తాగుడు మొదలు పెట్టాను. ఆ తాగిన తర్వాత ఆ రోజుల్లో నేర్చుకున్న వాళ్ళే ఈ రోజులు కూడా కొంతమంది 2-3 ఉండరు పెయింటర్లు. కొత్తగా ఏమి పెయింట్ పని నేర్చుకోవటం లేదు. ఫీల్డ్ కూడా అయితే చాలా వరకు పడిపోయింది, లారీ ఫీల్డ్. ఇప్పుడు పెయింటర్లు ఎవరు దొరకక పెయింట్ పని చేసేదాన్ని కూడా చాలా కొద్దువ అయిపోయింది. ఇప్పుడు ఆటోలు, చిన్న చిన్న బండ్లు చేసుకుంటూ కాలక్షేపంగా చేసుకుంటున్నాము. మీ నాన్న జోసెఫ్ అంటున్నారు, ఆయన ఆత్మకూరు బస్ స్టాండ్లో కొద్దిగా పనిచేసేవారు కదా. ఆయన ఎటువంటి పని చేసేవారు? జోసెఫ్ అంటే ఒకప్పుడు బస్ స్టాండ్ జోసెఫ్ అని ఆయన గురించి ఒక గొప్పగా చెప్పేవారంట అప్పటి కాలంలో. అసలు జోసెఫ్ అంటే ఎవరు? ఆయన మీ నాన్నగారు కదా, ఆయన గురించి మీకు ఎంతో కొంత విషయం తెలుసుంటుంది కదా, దాని గురించి మాకు తెలియజేయండి. మా నాన్నగారు అంటే ఆత్మకూరు బస్ స్టాండ్లో ముఠా మేస్త్రి. ఆయన పేరు మంచి, చాలా మందికి సహాయం చేస్తున్నాడు. ఆయన్ని చాలా మంది జోజన్న అనేవాళ్ళు. ఆయన ఎంతో మందికి మేలు చేస్తున్నాడు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. ఆయన కడుపులో మేము పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మీ అన్నగారు కూడా మరిదాస్ గారు ఇటీవల కాలంలో కాలం చెల్లించారు కదా, ఆయన కూడా ఒక గొప్ప పెయింటర్ కదా. ఆటో నగర్లో ఎంతో మందికి విద్యను అంటే పెయింటింగ్ పని నేర్పించినటువంటి ఒక మహానుభావుడు అని మేము విచారించగా మాకు తెలిసింది మరిదాస్ గారి గురించి. మీ అన్నగారి గురించి ఏమైనా మీకు మీ ఫ్యామిలీలో ఒక మధుర క్షణం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఏదైనా మాకు చెప్పగలరా? మేము 6 మంది మధురమైన క్షణాలే. కానీ జయరాజు గారు ఇళ్ళ పెయింటర్ పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు ఆ రోజుల్లో. ఫ్రాన్సిస్ అంటే ఆటో నగర్ మొత్తము గొప్ప పేరున్న వ్యక్తి. మరిదాస్ అంటే ముత్తుకూరు డాన్ అంటారు ఆయన్ని. ఆ బండ్లన్నీ ఎక్కువ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువ మోటార్ ఫీల్డ్లోనే ఉన్నారు, ఆటో నగర్లో ఉన్నారు. కిషోర్ కానీ, రాజా కానీ, అశోక్ కానీ అందరు కానీ పెయింట్ పని చేస్తున్నారు. మరిదాస్ అంటే ఇటీవల ఈ సంవత్సరంలోనే కాలం చేశారు. ఆయన కూడా మంచి వర్కరు. మేము నలుగురు కలిసి పని చేసేవాళ్ళమి. కైలాస్ ఫ్యామిలీ అంటే సినిమాల పిచ్చి అనేది చాలా విపరీతంగా ఉండేది. ఇప్పుడే మీ అన్నగారు జయరాజ్ గారు మా దగ్గరకు వచ్చారు. ఆయన చూస్తే వెంకటేష్ గారిని కూలీ సినిమాలో కూలీగా చేయడం మాకు నచ్చలేదన్నారు. మా ఫ్యామిలీ అంతా సినిమా హీరోలకి మేము ఖర్చు పెట్టుకొని సినిమాలకి, షికార్లకి వెళ్ళేదని కూడా చెప్తున్నారు. మీరు పని ఎగ్గొట్టి వెళ్ళేదంట కదా, అసలు ఆ విషయాలు ఏంది? మాకు ఏమన్నా బండి ఆగిందంటే, బండి ఓనర్ అడ్వాన్స్ ఇచ్చారంటే మేము అందరం కలుసుకుని, మేము 4 అన్నదమ్ములమి సినిమాలకు వెళ్ళేవాళ్ళమి. మా జయరాజన్న, మద్రాసన్న, నాగార్జున, నాగేశ్వరం అంటే ఇష్టము. నేను మా ప్రాంచన అంటే బాలకృష్ణ, రామారావు అంటే ఇష్టము. మీకెవరు ఇష్టం? నాకు బాలకృష్ణ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. అతను
సినిమాలు చూస్తూ కొద్దిగా కొంతకాలం ఎదిగాను. సినిమాలు చూసారంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చూసారు? మీ గత జీవితం ఎలా ఉండేది? ఇప్పుడు జీవితం ఎలా ఉంది? అప్పుడు మీరు తిరిగేవాళ్ళు కదా తాగేసి. అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? నాకు పెయింట్ పనికి వెళ్ళిన తర్వాత స్వతంత్రంగా జీవించాను. అప్పుడు నేను ఒక్కడినే సినిమాలు పోవడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్తో తాగడం మొదలుపెట్టాను. ఎక్కువ బాలకృష్ణ సినిమాలు చూసేవాడిని. చూసి అలాగా బాలకృష్ణని మైండ్లో పెట్టుకుని అలా నేర్చుకున్నాను. ఆయనలో కొన్ని మంచి విధానాలు ఉన్నాయి. సినిమాల ప్రభావం వల్ల కొన్ని నేర్చుకున్నాను. కాలక్రమేణగా బాలకృష్ణని సినిమాలని తాగుని వదిలేసి యేసు ప్రభుని నమ్ముకున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈరోజు నా జీవితం కొత్తగా ఆనందంగా ఉంది. వర్క్ చేసుకుంటూ సినిమాల్లో తిరుగుతూ మీ అన్నదమ్ముళ్ళు మీరందరూ ఇలా జాలీగా ఉండేవాళ్ళు కదా. సడన్ గా మీరు దైవ మార్గంలోకి ఎలా వచ్చారు? నేను పని చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ తాగుతూ అలా ఉన్నప్పుడు నేను కొన్ని కష్టాలు పడ్డాను. దేవుడి కాడికి ఒక ప్రేరేపణ కలిగింది. మందిరానికి వెళ్ళాను. దేవుడి వాక్యాల ద్వారా మీరు అడుగుడి నీకు ఇవ్వబడిన వాక్యం నన్ను పట్టుకున్నది. దాని ద్వారా నా జీవితాన్ని మార్చింది. దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ దేవుళ్ళు తాగుడు వదిలేశాను, సినిమాలు వదిలేశాను, మా వాళ్ళు కిల్లీలు అన్ని చెడు అన్నీ వదిలేసి ఈరోజు యేసు ప్రభువుని వెంబడించాను. ఒకప్పుడు బాలకృష్ణని ఆయన అనుసరించాను. ఈరోజు సత్యమైన దేవుణ్ణి నమ్ముకొని ఆయన అనుసరిస్తూ జీవిస్తాను. ఇప్పుడు నేను పెద్దగా పనులు చేయకపోయినా ఆటోలు అవి చేసుకుంటూ ఇళ్ళకాడే పని చేసుకుంటున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నారన్నారు కదా. ఎన్ని సంవత్సరాల ముందు నమ్ముకున్నారు? అప్పుడు గత జీవితంలో మీరు పిల్లల్ని కానీ మీ వైఫ్ని కానీ బాధ పెట్టినటువంటి సన్నివేశాలు కానీ మీ ఫ్యామిలీ బాధపడిన విషయాలు కానీ ఏమన్నా ఉన్నాయా? కుటుంబానికి అయితే చాలా అన్యాయం చేశాను నేను. భార్యకి బిడ్డలు కూడా నేను తాగేటప్పుడు పెద్దగా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి మంచి తిండి పెట్టకుండా నా ఇష్టానిగా నేను జీవించాను. అది దేవుడు ఎలా పట్టుకున్నాడు అనేది నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తుంటే అది కనుమరుగ్గానే ఉంటుంది. ఏదో సందర్భంలో ఏదో ఒకసారి నన్ను పట్టుకున్నాడు. ఆ నడిపింపు అన్నీ వదిలేసి కుటుంబము భార్య బిడ్డలు అంటే ఇష్టము, కుటుంబం ఇష్టము, నా అన్నదమ్ములు నా అప్పచెల్లులు నా కుటుంబం అంటే అందరంటే నాకు ఇష్టము. ఇప్పుడు ముఖ్యంగా దేవుడు అంటే ఇష్టం. దేవుని గురించి ఇంత బాగా ఇంత ఇదిగా చెప్తున్నారు కదా. మీకు దేవుని వాక్యం గురించి కొంతగా కాకపోయినా కొద్దిగా అనేది అవగాహన అనేది ఉంటుంది కదా. మీరు మీ తోటి సహచరులకి ఎలా వాక్యాన్ని మీరు కొద్దిగా తెలియజేస్తారంటే మీలాగా గత జీవితంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే దేవుణ్ణి నమ్మక చెందక ఉంటారు కదా, తాగుబోతులు తిరుగుబోతులు ఇలా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మారండి అని ఇలా చెప్పేటువంటి సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? ఒక మనిషిని మారమని చెప్తే మారరు. నా జీవితమే ఒక సాక్ష్యము. నేను వాక్యము నాకు పెద్దగా తెలీదు, ఏ విధంగా మాట్లాడాలో చేత కాదు. అయినా సరే ప్రయత్నిస్తూనే ఉంటాను. రోజుకి కొత్తగానే ఎవరో ఒకరు నా ద్వారా మారాలా, మన ప్రవర్తన బాగా సరి చూసుకోవాలా, మన వల్ల అనేక మంది మారాలా. ఒకప్పుడు బాబు తాగుబోతాడని అందరికీ తెలుసు, బాబు సినిమాలని చెడ్డాడని అందరూ తెలుసు. కానీ ఆ రోజు అన్న వాళ్ళందరూ ఈరోజు బాబు మంచోడు, మందిరానికి వెళ్తున్నాడు, బాగున్నాడు అని అందరూ అంటున్నారు. ప్రస్తుతం మా ఛానల్ నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేసి పెయింట్ పని మా ఆటోకి చేయాలంటే మా తరపున వచ్చినటువంటి మా ఆడియన్స్కి కొద్దిగా డిస్కౌంట్ అనేది మీరు ఏమైనా ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇస్తాను. మీకోసంగా నేను ఇంకా 10 రూపాయలు తగ్గించి చేస్తాను. ఓకే ఆడియన్స్ విన్నారు కదా. మన తరపున మనం కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తాము. సమతా భారత్ న్యూస్ అని చెప్పి ఆయనతో ఎవరైతే మాట్లాడతారో వారికి ఆయన చెప్పిన రేట్లో 10% తగ్గించి మీకు ఏ వర్క్ అయితే ఉంటుందో ఆ వర్క్ ఫినిష్ చేస్తారని ఆయన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.